హలో నేను మీ శ్రీ బాగున్నారా అందరూ. ఇదైతే సండే రోజు మార్నింగ్ వ్లాగ్ అండి. మార్నింగ్ నుండి ఏమేమి వర్క్ చేశాను అనేది షూట్ చేయలే కానీ డైరెక్ట్ టిఫిన్కి అయితే వెళ్ళాము. టిఫిన్కి దోశ చేశాను ఈరోజు. దోశతో పాటు చట్నీ కూడా చేశాను. చట్నీ చేశాను కానీ చట్నీతో పాటు మటన్ కర్రీ కూడా చేశాను. మటన్ కర్రీ చేస్తే మటన్ కర్రీతో ఈరోజు ట్రై చేసాం. ఎంత యమ్మీగా ఉందో తెలుసా. ఎప్పుడైనా మీరు ట్రై చేయండి. చికెన్ సూప్తో ఎప్పుడైనా తిన్నాం కానీ మటన్ గ్రేవీతో చాలా తక్కువ సార్లు, కానీ ఈరోజైతే సూపర్ యమ్మీ. ఇదైతే మల్టీగ్రెయిన్ దోశ, రాగులు, సజ్జలు అండ్ మినుములు, ఇంకా పెసర్లు, మినుములు అంటే అదే కదా పొట్టు మినపప్పు, అది ఉంటుంది కదా, అన్నీ కలిపి చేసిన దోశ. అందుకే కలర్గా కనబడుతుంది మీకు. ఇంకా ఇలా చేసిన దోశకి అలా మటన్ గ్రేవీతో మస్తు టేస్టీగా ఉంది. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ఇంకా చట్నీని మర్చిపోతారు మీరు. ఎప్పుడైనా ఇలా తినాలనిపించినప్పుడు ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు వీలు ఉన్నప్పుడైతే ట్రై చేసినప్పుడు ఎంత యమ్మీగా అనిపిస్తుంది అంటే ఈ టేస్ట్ని మర్చిపోవాలంటే మరి మళ్ళీ టైం పట్టిద్ది, అంత బాగుంటుంది. ఈ కర్రీ బాగుంది కదా మమ్మీ, మనం ఈరోజు ఏమైనా స్పెషల్ చేయరాదా అంటే, ఇంకా నేను ఏం చేయలేక ఆల్రెడీ కర్రీ వండేసాను కదా, అందుకోసమని ఇంకా బగారా రైస్ అయితే చేశాను. బగారా రైస్ నేను నా స్టైల్లో చేశాను. మీకు ఎలా ఉందో ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇక్కడైతే నేను బాండీ పెట్టి కొంచెం నెయ్యి, హోమ్ మేడ్ నెయ్యేనండి. నేను మొన్న లాస్ట్ సండే రోజు చేసిన నెయ్యి ఉంది కదా, అదే ట్రై చేస్తున్నాను ఎలా ఉంటుందా అని. బాగుంది. స్మెల్ అయితే బాగా వస్తుంది. ఇంకా అన్నీ ఉంటాయి కదా, స్పైసెస్ అన్నీ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఉన్నాయి కదా, వీటిని ఏమంటారు, మిగతా అన్నీ తెలుసు, నాకు ఇదేంటో తెలీదు. పొడవుగా ఉంటాయి కదా మసాలాలు. ఇంకా స్టార్ పువ్వు, ఇలాచి, లవంగాలు, మిరియాలు అయితే తక్కువ వేయాలి, లేదండి, దాల్చిన చెక్క, ఇంకా ఏముంటాయి, ఇవన్నీ వేసాను నేను. ఇంకా ఇందులో ఒక ఇంగ్రీడియంట్ తక్కువైంది, ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఏ పోనీలే, ఇంకా మనం ఇంట్లోనే కదా తినేది, ఎవరైనా గెస్ట్లు వస్తున్నారా అన్నట్టు వదిలేసాను నేను. కానీ లాస్ట్కి ఎలా వచ్చిందనేది మీరు ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. ఇంకా నేను కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్ ఇవన్నీ అందులో వేసి బాగా వేగనిస్తున్నాను. వేగేలోపు ఇంకా మా వల్ల ఫైట్ అయితే జరుగుతుంది. రెగ్యులర్ ఫైట్స్ ఉంటాయి కదా, ఖచ్చితంగా ఉంటుంది. అలా ఏంటి మా అమ్మ నేను అడిగితేనే చేస్తుంది, నువ్వు అడిగితే కాదు అని ఒకరికొకరు ఫైట్ చేసుకుంటారు. కాదు, మీరిద్దరు అడిగితే చేయట్లేదు, నాకు చేయాలనిపించింది కాబట్టి చేస్తున్నాను, నేను ఆన్సర్ ఇచ్చాను. నా ఆన్సర్ ఎలా ఉంది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక్కడ ఇలా ఫ్రై అయిన తర్వాతకి బాగా ఫ్రై అవ్వాలి, ఎందుకంటే పచ్చి వాసన పోతేనే కదా మనకి మంచి టేస్ట్ వచ్చేది. ఇంకా పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేశాను నేను. ఇందులో ఒక ఇంగ్రీడియంట్ తక్కువైంది, ఆ ఇంగ్రీడియంట్ అనేది ఏంటనేది మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక్కడ నేను ఇలా వేగుతున్నానా, మా వల్ల ఫైటింగ్ అయితే స్టార్ట్ అయింది. ఇంకా నాకు కోపం వచ్చేసి మీరు ఇద్దరు హోంవర్క్ చేసుకోండి అని వార్నింగ్ ఇచ్చేసి అయితే వచ్చాను. ఆ లోపే ఇంకా మనం చేసే పనులు ఇంకా మిగతా ఉంటాయి కదా, ఒక పక్క బట్టలు అవుతున్నాయి, ఆ బట్టల్ని చూస్తూ ఇవి చేస్తున్నాను. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. ఇలా వేగుతున్న తర్వాతకి ఇంకా మనం బియ్యం కడిగి పెట్టుకోవాలి కదా. ముందే కడుగు పెట్టుకుంటే ఏం లేదు, కానీ ఇప్పుడు ఒకవేళ కడుక్కోవాలంటే ఇలా ఇప్పుడు ఈ టైంలో కడిగి పెట్టేయచ్చు. నేనైతే కడిగేస్తున్నాను బియ్యం. కొంచెమే రైస్ చేశాను, కొంచెం ఇన్ ద సెన్స్ హాఫ్ కేజీకి ఎక్కువ, కేజీకి తక్కువ అలా చేశాను అంతే. ఎందుకంటే ఇంకా ఎవరు తింటారో తినేరో ఎందుకు వచ్చిన గొడవ అన్నట్టు, మార్నింగ్ దోశ కదా కొంచెం హెవీ ఉంటుంది స్టమక్ అన్నట్టు చేశాను. ఇందులో వాటర్ యాడ్ చేశాను. చూడండి, మనం ఎంత రైస్ అయితే తీసుకుంటామో అంతకి కొంచెం ఒక హాఫ్ ఎక్కువ యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఎసరు వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేయాలి. మనం ముందైతే సాల్ట్ యాడ్ చేయొద్దు. ఇలా సాల్ట్ యాడ్ చేసిన తర్వాత సాల్ట్ కూడా చూసుకొని యాడ్ చేయాలి. మనకి ఎంత స్పైసెస్ వేసాము, ఎంత వాటర్ వేసాము, ఎంత రైస్ వేస్తున్నాము అనేది చూసుకొని వేయాలి. ఇలా వాటర్ బాయిల్ అయ్యేలోపు మనం మిగతా వర్క్స్ అన్నీ చేసుకోవచ్చు. నేను ఇక్కడ దీని మీద క్యాప్ పెట్టేసి వెయిట్ చేయడానికి వదిలేసాను. ఇంకా తర్వాతకి కేసరి వచ్చేసింది, చూసారా, కలర్ షేడ్ అయింది వాటర్ అంతా. ఇప్పుడు రైస్ యాడ్ చేయాలి. ఇలా రైస్ యాడ్ చేసిన తర్వాతకి కూడా మీరు చూడండి తర్వాత ఎంత యమ్మీగా వచ్చిందో. ఇలా రైస్ యాడ్ చేసేటప్పుడు ఎక్కువ వాటర్ అయినా లేవా
లేదంటే సరిపోయి ఉన్నాయా అనేది చూసుకొని వేయండి. నేనైతే నాకు వాటర్ కొంచెం తక్కువ అనిపించింది, అందుకే మళ్ళీ అందులో ఉన్న వాటర్ కూడా అందులోకే వేసి యాడ్ చేశాను. ఇప్పుడు చూసారా, ఇలా వేసిన తర్వాత ఒక్కసారి మంచి కలియబెట్టాలి. ఇలా కలబెట్టేసిన తర్వాతకి మనం ఇంకా సాల్ట్ కూడా చూసుకోవచ్చు ఇక్కడే, కానీ మనం సాల్ట్ బరాబరే వేసానని నాకు తెలుసు, అందుకనే నేను ఇంకా సాల్ట్ ఏమీ యాడ్ చేయలేదు. మళ్ళీ ఒకసారి కలబెట్టేసి క్యాప్ పెట్టేసాను. ఇలా క్యాప్ పెట్టేసి మనం చూసుకుంటూ ఉండాలి వాటర్ రెసిస్టెన్సీ ఎలా ఉంది అనేది. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో. ఇందులో కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, నాకైతే కలర్ యాడ్ చేయాలని ఏమనిపించలేదు. జస్ట్ రైస్ వరకు చూద్దాం అన్నట్టు రైస్ వరకే చాలు, మనకి కలర్స్ అనేవి అడిషనల్ కదా, అవసరం లేదన్నట్టు వేసేసాను. ఆ తర్వాతకి మా వారు వచ్చారు. మా వారైతే తింటుంటే నేను ఎలా ఉంది అని అడిగితే నేను చెప్పను అని సతాయించారు. సరే చెప్పు, ఒక్కసారి చెప్పు కదా అని అంటే చెప్పారు. తను ఎలా రెస్పాండ్ అయ్యారు అనేది ఖచ్చితంగా చూడండి, మీరు వెయిట్ చేస్తే తెలుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ ద వీడియో, షేర్ ద వీడియో.